మీరు ఏం మాట్లాడకుండా మీ పని మీరు చూసుకోండి. ఇప్పుడు ఏం చేస్తాం? బయలుదేరి వెళ్ళిపోతావా? వెళ్లకుండా అందరి ముందు తలదించుకుని నిలబడమంటారా? ఆ మినిస్టర్ వైఫ్ను చూసారా? ఎన్ని మాటలు మాట్లాడుతుందో. కొంచెం కూడా హద్దు పద్దు లేకుండా మాట్లాడుతుంది. ఇలా చూడు కాదంబరి, వాళ్ళు దెబ్బతిన్నవాళ్ళు. పెళ్లిపేటల వరకు వెళ్లి వాళ్ళ అమ్మాయి పెళ్లి ఆగిపోయింది. ఆ కోపంలో ఏదో 4 మాటలంటారు. మనమే అర్థం చేసుకోవాలి. అందుకని ఆ మాటలన్నీ వింటూ నేను బాధపడుతూ అందరి ముందు తలదించుకుని నిలబడాలి. అది మీరందరూ సినిమా చూసినట్టు చూడాలి, అంతేనా? నా వల్ల కాదు. అసలు వీడెందుకు ఇక్కడికి వచ్చాడు? అది కూడా దాన్ని తీసుకుని. వాణ్ణి నేనే రమ్మని చెప్పాను. అంటే దాన్ని కూడా తీసుకుని రమ్మని చెప్పింది మీరేనా? నామే దగ్గరకు నువ్వు. నేను తారక్ని మాత్రమే రమ్మన్నాను. వాడు నేలవేని తీసుకొస్తాడో నాకేం తెలుసు? చాలే, ఈ కథలన్నీ నాకు అవసరం లేదు. అందరూ కలిసి నన్ను అవమానించాలి, నేను అందరి ముందు తలదించుకుని నిలబడాలి. అదే కదా మీ ప్లాన్? అది కాదు కాదంబరి, కొంచెం ఓపిగ్గా ఉండు. అసలు ఈ మినిస్టర్ ఫ్యామిలీ ఇక్కడికి వస్తారని మనకెవ్వరికీ తెలీదు. తెలుసుంటే ఇక్కడికి రాకుండా ఉండేవాళ్ళం. ఇది అనుకోకుండా జరిగిన ఒక సంఘటన. వచ్చాం, ఎలాగైనా ఫేస్ చేయాలి కదా. ఏది ఫేస్ చేయమంటారు? వాడు ఏం చేశాడో చూశారు కదా. దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి అందరి ముందు నా కోడలను చూపించి నన్ను అవమానిస్తున్నాడు. దీనికంటే అవమానం ఇంకేదైనా ఉందా చెప్పండి. అందుకే నేను చెప్పాను, నేను రాను, నన్ను వదిలేయండి అని. మీరే వినలేదు. ప్లీజ్ కాదంబరి, కొంచెం ఓపిగ్గా ఉండు. అనుకోకుండా జరుగుతున్నప్పుడు ఆ పరిస్థితికి తగ్గట్టు మనమే నడుచుకోవాలి. అది వదిలేసి ఇలా మధ్యలోనే వెళ్ళిపోతే అదే ఇంకా అవమానంగా ఉంటుంది. చూడండి, అది ఉన్న ప్లేస్లో నేను ఉండలేను. పదే పదే ఇదే మాట్లాడకు. కావాలంటే వాళ్ళని చూడకుండా మొహం వేరే వైపు తిప్పేసుకో. అరే రమ్మంటున్నాను కదా, రా పదా.